యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సివిఆర్ ఓం ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని, శివరాత్రి పర్వదినాన్ని ఎలా మనం పాటించాలో ఇత్యాది విషయాలతో మరి పరమశివునికే సాక్షాత్తు పరమశివునికి కైంకర్యంగా నా ప్రసంగాన్ని నేను కొనసాగిస్తాను. లోకంలో అందరికీ తెలిసిన విషయమే, శివరాత్రులు నిజానికి ఒక సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. మాస శివరాత్రులు అంటారు. ప్రతి నెలలోనూ ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశి, కృష్ణ చతుర్దశి నాడు వచ్చే రాత్రిని శివరాత్రితో మనం మాస శివరాత్రి అంటారు. అయితే ఈ 12 మాస శివరాత్రుల్లోనూ మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా మనం భావిస్తున్నాం. మాఘమాసం మఖా నక్షత్రయుక్తంగా చంద్రుడు పౌర్ణిమ నాడు కలిసి చంద్రుడు ఉదయించిన కారణంగా ఆ మాసానికి మఖా నక్షత్రయుక్తమైనటువంటి చంద్రోదయంతో కలిసినటువంటి ఆ మాసం ఏదైతే ఉందో దానికి మాఘమాసంగా మనం భావిస్తున్నాం. అయితే ఈ మాఘ శివరాత్రినే మహాశివరాత్రిగా భావిస్తూ మరి ఉపవాసాలు అయితేనేం, జాగరణలు అయితేనేం, మరి శివధ్యానాలు కానివ్వండి, రుద్రాభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, ఇట్లా ఇత్యాది విషయాలతో భక్తులందరూ మరి శివరాత్రిని నియమనిష్టలతో పాటిస్తూ మహాశివరాత్రిని జరుపుతుంటారు. అందుకు కారణం ఏమిటంటే పరమశివుడు సృష్టి ఆదిలో, అంటే ఆది అంతం లేదు కాబట్టి సృష్టికి ఒకానొక కల్పనలో ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు, ఈ మహాశివరాత్రి నాడు లింగాకారంలో అంటే జ్యోతిర్లింగ రూపుడై లోకాలకు దర్శనమిస్తాడనమాట. ఆ రోజు చిమ్మ చీకట్లుండే రోజుగా, దాదాపు అమావాస్య సమానం కాబట్టి చతుర్దశి కూడా చిమ్మ చీకట్లతో ఫెలఫెలార్భుటులతో ఒక మహా అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం, ఆది అంతము లేనటువంటి జ్యోతిలింగాకారము ఒకటి ప్రస్ఫుటంగా అవతరిస్తుంది, దర్శనమిస్తుంది. ఎవరికి దర్శనమిస్తుంది? మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మగారు. వారు ఆ పాటికే కొంత గుణానికి లోనై రజోగుణం ప్రకోపించిన దానివల్ల కొంత స్పర్ధతో ఉంటారు, కొంత పోటీతత్వంతో ఉంటారనమాట. అంటే ఒక అహంకారం, ఆధిక్యం, నేనా నువ్వా గొప్ప అనే ఒక అహంకారపూరితమైనటువంటి ఒక చిత్త వృత్తిలో ఉంటారు. అదిగో ఆ సమయానికి బహుశా లోకాలకు ఒక గుణపాఠంగా, లోకాలకు ఒక సర్వజీవనమైన జీవన సూత్రాన్ని అందించే ఒక ఉద్దేశంతో అనుకున్నట్లుగా మహాశివుడు జ్యోతిర్లింగంగా అపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అని చెప్తారు కదా. అంటే పాతాళం నుంచి నభస్సు వరకు బ్రహ్మాండాలన్నీ వ్యాపించిపోతూ ఫెలఫెలార్భటులతో ఆ చిమ్మ చీకట్లో ఒక జ్యోతి ప్రజ్వలిస్తుంది, ఒక వెలుగు వస్తుంది అనమాట. అంటే తమసోమా జ్యోతిర్గమయాని, అంటే చీకట్ల నుంచి మనల్ని ముందుకు తీసుకుపోవడానికి అన్నట్లుగా ఒక జ్యోతి జాజ్వల్యమానంగా ఉద్భవించిన సందర్భంలో ఈ మహా జ్యోతిర్లింగానికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, చివరెక్కడ, తుది ఎక్కడ, మొదలెక్కడ అనే మీమాంసలో ఇదివరకే ఒక పోటీతత్వంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మగారు తలపోస్తారు. సరే, ఇదంతా తెలిసిన కథే, కానీ ఈ కథను కొంచెం సంక్షిప్తంగా చెప్పుకొని ఇది ఏ కథ అయినా పురాణాల్లో ప్రతీకాత్మకంగా ఉంటుంది. సరే, బ్రహ్మదేవుడు ఊర్ధ్వముఖంగా వెళ్తాడు. ఎక్కడుంది దీని అంతముని? పైకి ఆకాశం కదా, నభంసులోకి. మహావిష్ణువు అధోముఖంగా అంటే భూమిని తవ్వుకుంటూ వరాహంగా రూపదాల్చి కిందికి తవ్వుకుంటూ చూస్తూ పోతున్నాడు. పైనేమో హంసవాహనుడు మన చతుర్ముఖ బ్రహ్మ పైకి వెళ్తాడు. ఇద్దరికి సాధ్యం కాదు.
తుది కనుక్కోలేరు, మొదలు కనుక్కోలేరు. ఇటు కిందికి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుకు సాధ్యం కాలేదు. పై భాగానికి హంసనెక్కిన వెళ్ళేటువంటి బ్రహ్మకు సాధ్యం కాని సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఆయన సత్వగుణానికి లోబడి ఆయన నేను చూడలేకపోయినాను అని వచ్చి చెప్తాడు, బయట ప్రకటిస్తాడు. కానీ రజోగుణంతో ఉన్నటువంటి బ్రహ్మ ఒక అబద్ధం చెప్పాలనుకుంటాడు. అంటే నేను చూసినాను అని, ఈ మహాలింగం యొక్క అంతం నేను చూసినాను, పైభాగాన్ని చూసినాను అని ఒక అబద్ధం చెప్తున్నాడు. మనం ఇక్కడ గమనించాలి, ఇది కేవలము ఏ పురాణాల్లో ఉన్నటువంటి ఇతిహాసమైనా ఇది ఒక దైవ ఘటనగా భావించాల్సిందే కానీ ఇందులో మహావిష్ణువు కొంచెం గొప్ప, బ్రహ్మ తక్కువ అనే కాదు. ఇద్దరూ కలిసి, ఆ మాటకొస్తే ముగ్గురూ కలిసి లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి అన్నట్టుగా జరిగిన దైవ ఘటనగా భావించాలే తప్ప, అంటే ఎవరికైనా కూడా రజోగుణం ప్రకోపిస్తే ఇలా దారి తప్పుతారు, ఇలా చిత్త భ్రమకు లోనవుతారు, రుజుమార్గాన్ని గాడి తప్పే అవకాశం ఉందని చెప్పడానికి అన్నట్టుగానే ఈ ఘటన జరిగిందని మనం భావించాలి. అదిగో అబద్ధం చెప్పిన బ్రహ్మ తనకు సాక్ష్యాలుగా మొగలి పువ్వు అని, ఆవు అని తీసుకుంటారు. కొంత పురాణాంతర్గతంగా కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. కానీ మనకు ఈ సందర్భంగా మహాశివరాత్రి నాడు చెప్పుకుంటారు. అంటే లింగోద్భవ కాలం నాడు, సరిగ్గా లింగోద్భవ కాలం నాడు, లింగోద్భవ సమయానికి మహాశివరాత్రిని మనం పాటిస్తాము ఆ రోజు, చతుర్దశి అర్ధరాత్రి రోజు. అయితే బాగా నియమనిష్టలతో పాటిస్తే సత్ఫలితాలు ఇస్తాయి. ఇహపరాల్లోనూ ఏది శ్రేయస్సో దాన్ని అనుగ్రహిస్తారు, ముక్తి మార్గాన్ని ప్రదర్శిస్తాడు మహానుభావుడు పార్వతీ పరమేశ్వరులు. అందుకనే పార్వతీ పరమేశ్వరులు అనాలే కానీ అమ్మవారు లేకుండా అయ్యవారు లేరు కదా. పార్వతీ పదాబ్జధ్యాన సేవా మహోత్సవము అంటే శివరాత్రిని అలా జరుపుకోవాలన్నమాట. అంటే ఒక సేవా మహోత్సవంగా భావించి ఉపవాసము, జాగరణ ఇత్యాది కార్యక్రమాలు చాలా నియమనిష్టలతో జరుపుకుంటే మనకు సత్ఫలితాలు ఇస్తాయి. అందుకనే ఒక మాట ఉంది లోకంలో, జన్మకో శివరాత్రి. అంటే ఒక్క శివరాత్రి చేస్తే సరిపోతుందని కాదు, నిజంగా ఒక్క శివరాత్రి అయినా మనం నిష్ఠగా నియమనిష్టలతో చిత్తశుద్ధితో చేస్తే దానికి అనుగుణంగా తగిన ఫలితాలు ఉంటాయి. ఏదైతే మనం కోరుకుంటామో ఇహపరాల్లో, అంటే ముక్తి మార్గం వైపు అడుగులేసే వాళ్ళకు ముక్తి ప్రసాదిస్తారు. లేదా ఇహంలో ఏవైనా కొంత ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరడానికి ఇదిగో ఇది పనికి వస్తుందనే ఒక లోకంలో స్థిరపడినటువంటి నమ్మకం, విశ్వాసం ఇది ఉంది. అయితే జన్మకో శివరాత్రి అంటే ఏమిటి? ఒక జన్మను మొత్తాన్ని తరింపజేస్తుంది ఒక శివరాత్రి అంటే ఏమిటి? నిజంగా మనము ఆంతర్యాన్ని గ్రహించి, అసలు ఉపవాసము జాగరణలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే, ఉపవాసం ఏంటి? ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో వసించడం అన్నమాట. అంటే పరమాత్మకు దగ్గరగాను, ప్రపంచానికి దూరంగా అంటే ప్రాపంచిక విషయాలకు దూరంగాను, అంటే ఐహిక సుఖాలకైతేనే ఈ ద్వంద్వాలు కలిమిలేములకు, ఈ సుఖ దుఃఖాలకు దూరంగా పరమాత్మనికి దగ్గరగా వసించడమే ఉపవాసం నిజంగా. అంటే అది ఆ తాత్పర్యం ఎరిగి చేస్తే చాలా మంచి గొప్ప ఫలితాలు ఇస్తుంది. అలాగే జాగరణ అంటే ఏంటి? జాగరూకతతో ఉండడం. రాత్రి మేలుకుంటున్నాం సరే, నిద్రను కాయడం అనేది ఒక భౌతికంగా మనం అందరూ పాటించే విషయమే. నిద్రను మేలుకొని ఆ రోజు రాత్రంతా మేలుకొని ఉంటారు, జాగరణ పాటిస్తారు. మంచిదే, సంతోషం. జాగరణ చేయకూడదు కాదు. అసలు జాగరణ దేని పట్ల ఉండాలి? ఇదిగో ఇటువంటి ఐహికమైనటువంటి భవబంధాలకు దూరంగాను నిత్యము జాగరణ అంటే ఒక స్పృహ కలిగి ఉండాలి. అంటే పరమాత్మ తత్వం వైపు, పరమాత్మతో బంధం ఉండాలి మనకు. ప్రాపంచిక విషయాలతో కాదు బంధం ఉండాల్సింది. అదిగో ఆ తాత్విక చింతనకు దగ్గరగా ఆ జాగరణతో, ఆ స్పృహతో, ఆ ధ్యాసతో కనుక మనం జాగరణ అంటే మేలుకోవడం. దేని గురించి మేలుకోవడం? మనలో ఒకసారి మనం తొంగి చూసుకోవడం. మనలో మనం తొంగి చూస్తూ ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఐహిక సుఖాలలో కొట్టుకొని పోకుండా నిత్యం జాగరణతో ఉంటే, ప్రతిరోజు ఆ జాగరణ కనుక ఉంటే జన్మకో శివరాత్రి కాదు, నిజానికి ప్రతిరోజు ఒక శివరాత్రిగా మనం భావించవచ్చు. ప్రతిరోజు ఒక శివరాత్రిగా భావిస్తేనే మనకంట ప్రతిరాత్రి వసంత రాత్రి అని ఒక మహానుభావుడు అన్నట్టు ప్రతి రాత్రి ఒక శివరాత్రిగా భావించాలి. అంటే ఏమిటి? భగవంతునికి దగ్గరగా ఉండడం, భగవానికి దగ్గరగా వసించడం, జాగరూకతతో ఇలా జాగరూకతతో ఉంటే ప్రతి పగలు శివరాత్రే. జాగరణతో, ఆ ధ్యాసతో, ఆ ధ్యానంతో, ఆ నిష్ఠతో ఉంటే అది ప్రతి రాత్రి శివరాత్రి అవుతుందని మనకు భగవద్గీతలో కూడా, లోకంలో మామూలుగా మనం అనుకునే రాత్రి సంయమేంద్రులకు, మునులకు అది పగలట. మనం భావించే పగలు వాళ్ళకు రాత్రి. ఎవరికి? పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళకి, పరమాత్మ తత్వం పారంగతులు ఎవరైతే ఉన్నారో
అంటే అంతర్ముఖంగా ఈ భౌతిక సుఖాలను త్యజించి పరమాత్మ వైపు, పరమాత్మతో పెనవేసుకున్న బంధం ఉందో అటువంటి మునులు యానిశా సర్వభూతాని తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఎవరైతే భగవత్తత్వాన్ని సరి అయిన పద్ధతిలో రుజుమార్గంలో తెలుసుకుంటారో వారికి మనం అనుకున్నటువంటి ఈ పగలు నిజంగా రాత్రి. పగలంటే ఏమిటి? మనం అనుకున్న పగలు ఈ సుఖాలు, ఈ భోగాలు. నిజంగా మనస్తత్వ శాస్త్రంలో హెడనిజం అనమాట. అంటే భోగలాలసత్వం, హెడనిస్టిక్ ప్లెజర్స్. మనిషి సహజంగానే అన్నమయ జీవులు అనమాట. అన్నగత జీవులుగా చాలా మంది ఉంటారు మా లోకంలో. పశుపక్షాదులు కూడా అటువంటివే. అయితే భగవత్ తత్వానికి దగ్గరగా ఉండి మనము ఈ హెడనిజం అంటే కేవలం ప్లెజర్ సీకింగ్ కాకుండా, ఆ ప్లెజర్ సీకింగ్ కొంత అతీతంగా ఇది సాధ్యమా అంటే సాధ్యం. మనకు భగవంతుడు చెప్పాడు మనకి. కేవలం ఇటువంటి ఐహిక సుఖాల్లో కొట్టుకుపోకుండా ఒక తత్వ చింతనతో ఒక పారమార్థిక దృష్టిని మనం కనుక క్రమంగా అనుసరిస్తూ ఉంటే, అనుసరించే ఆ తత్వం కలిగినటువంటి మునులకు మనం అనుకున్నటువంటి పగలు రాత్రి, మనం భావిస్తున్నటువంటి రాత్రి ఏదైతే ఉందో అంటే చీకటి, నిజంగా వాళ్ళకది పగలు. ఎందుకంటే అది పగలు అంటే ఈ ఐహిక విషయాలను మనం త్యజించడం, అంటే దానికి దూరంగా ఉండిపోవడం చీకటి. అంటే త్యాగబుద్ధి. ఇక్కడ మనం ఏంటి? మెలకువతో ఉండడం అన్నమాట. అంటే భగవత్ తత్వం పట్ల, పరమాత్మ పట్ల మెలకువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు మనం అనుకున్న పగలు రాత్రి, మనం అనుకున్న రాత్రి పగలుగా ఉంటుందని భగవద్గీతలో చెప్పారు. ఇది అంత సులభ సాధ్యమా అంటే దానికి జవాబు కూడా చెప్పాడు మహానుభావుడు పరమాత్మ శ్రీకృష్ణుడు. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కొంత వైరాగ్యం కావాలి, పదే పదే అభ్యాసం చేయాలి. ఒక్కసారిగా అలవడే తత్వాలు కాదు ఇవన్నీ. మహోన్నతమైనటువంటి సంస్కారాలు అలవాడాలంటే మనం ఎప్పటికప్పుడు మనము మనస్సును ఆ మార్గంలో, క్రమ మార్గంలో పెడుతూ దైవధ్యానంలో ఒకటండి, ప్రాపంచిక విషయాలతో బంధం పెంచుకుందామా లేదా పరమాత్మతో పెంచుకుందామా అనేది ఒక్కటి మనం గనక గమనించినట్లయితే, ఇవాళ మరి జాగరణ చేస్తున్నారు, సంతోషమే, చేయకూడదని కాదు, కానీ ఏదో కాలక్షేపానికి జాగరణ నిజంగా చాలా నిషిద్ధం, మంచిది కాదు. ఇప్పుడు అంతర్జాలం అనే మాయాజాలంలో ప్రపంచం కొట్టుకొని పోతుంది. అంటే ఇంటర్నెట్, దాన్ని మనం సక్రమంగా వాడుకోకూడదని కాదు, దాని యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మనం తప్పకుండా వినియోగం చేసుకోవాలి. కానీ పెడమార్గం పట్టిపోతున్నాయి. ఆంగ్లంలో ఒక స్థిరపడినటువంటి ఒక మాట ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ టు లీడ్ పీపుల్ ఆన్ ది రాంగ్ పాత్ రదర్ దెన్ కన్విన్స్ దెమ్ టు కమ్ ఆన్ ది రైట్ పాత్ అని, రైట్ వన్ అని. నిజంగా సహజంగానే ఆ చెడు వైపు ప్రయాణం చేస్తుంటారు బుద్ధి. అందుకని ఆ వైరాగ్య దృష్టితో కొంత ఉన్నట్లయితే అది మనకు అలవడుతుందన్నమాట. కాబట్టి అంతర్జాలంలో కానివ్వండి, పడిపోయి ఎటువంటి రకరకాల సన్నివేశాలు చూసుకుంటూ పొద్దుపుచ్చడం కానీ, సినిమాలు చూస్తూ, ఇంకా దారుణం ఏంటంటే మద్యపానానికి లోలైనటువంటి వాళ్ళు మద్యం సేవిస్తూ శివరాత్రి చేయడము, పేకాట ఆడుకు, చతుర్ముఖ పారాయణం అనే పేరు పెట్టు. పారాయణానికి అసలు అర్థమే దానికే అగౌరవపరిచినట్టు అనమాట. పారాయణం అనే దాన్ని చతుర్ముఖ పారాయణం చేస్తామండి మేము, ఏదో సరదా అంటే పేకాట ఆడు, ఇలాంటివన్నీ చవకబారు విషయాలతో మనం కానీ కనిపొద్దు గడపకుండా నిజంగా అంటే అంతర్జాలంతో నేను ఎందుకు చెప్పానంటే, వరల్డ్ ప్రపంచం మనకు చిక్కగా అల్లుకుపోయిందనమాట. ది వరల్డ్ ఈజ్ టూ మచ్ బిజీ విత్ అస్ దట్ వీ హ్యావ్ లిటిల్ టైమ్ టు థింక్ అని. అంటే మన మనిషి మొదళ్ళ చుట్టూ ప్రపంచం చిక్కగా అల్లుకుపోయింది. అదిగో ఆ దృశ్యం నుంచి బయటపడాలి. ఆ భౌతికమైనటువంటి లాలస, మనం ఇవాళ నాగరికంపు ఒక పడగనీడలో ఉన్నాం. క్రూరమైనటువంటి వెర్రితలలు వేస్తున్నటువంటి నాగరికపు పడగనీడలో మనం ఉన్నాం. కాబట్టి దాని నుంచి దూరమై, ఇదిగో శివరాత్రి కనుక ఈ మహాశివరాత్రిని జన్మకో శివరాత్రి కాదు, ప్రతిరోజు ఒక శివరాత్రిగా చేసుకోమని. అందుకే యానిషా సర్వభూతాని తస్యాం జాగర్తి సంయమి. అక్కడ మేలుకోవాలి మనం. అంటే ఆ రాత్రిలో మనం మేలుకోవాలి. ఆ రాత్రి ఏదైతే ఉందో అందులో మనం మునుల్లాగా, సంయమీంద్రుల్లాగా మనం మేలుకుంటే నిజమైన శివరాత్రి మనం పాటించినట్లు లెక్క. సరే, ఇది అలా ఉంచితే మరి నిజంగా శివరాత్రి నోడు మనం ఎవరిని ధ్యానించాలి అంటే, మనకు సంబంధించిన విషయాలు చెప్పుకుపోతున్నాం. మనము కొంత ఆధునికంగా కూడా మనకు మన ఇప్పటి తరానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి కాబట్టి కొంత దాన్ని మనము వివరించి కూడా ఏదో అనర్గళంగా మనం కేవలం చెప్పుకుంటూ పోయినంత మాత్రాన కొంతమందికి ఇప్పుడు మొట్టమొదటిసారి చూసేవాళ్ళు ఉంటారు, మొట్టమొదటిసారి ఈ శివరాత్రి తత్వం తెలుసుకునే వాళ్ళు ఉంటారు, మొట్టమొదటిసారి పురాణాలు వినేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది మరి పామరులు అనడానికి వీలు లేదు, కానీ అజ్ఞానులు అనడానికి లేదు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఒక కైంకర్యంగా భావిస్తున్నాం. ఇది కూడా ఏదో ప్రసంగం కోసం కాకుండా, ప్రవచనం కోసం కాకుండా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ఇది చేస్తున్నాం.
అయితే ఏమిటి మనం చేయాలి పర్వదినం రోజు? శివుణ్ణి మనం ధ్యానించాలి. శివుడు అంటే ఎవరు? మహాశివుడు. శివుడు అంటే శివతత్వం. ఏమిటి శివతత్వం? అహం నిర్వికల్పో నిరాకార రూపం. ఆ నిర్వికల్పమైనటువంటి, ఆ నిరాకారమైనటువంటి ఆ తత్వాన్ని మనము స్ఫురణకు తెచ్చుకోవాలి మహాశివరాత్రి నాడు. ఆ శివుని యొక్క నిరాకార తత్వాన్ని ధ్యానించాలి మనం. అది మన 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 పలకంలో మనము ముద్రించుకోవాలి. అర్ధనారీశ్వర తత్వం ఉంది, గొప్ప తత్వం అది. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని మనము స్ఫురణకు తెచ్చుకోవాలి. అట్లాగే పంచముఖాత్మకమైనటువంటి, పంచముఖాలు కలిగినటువంటి సదాశివుని యొక్క తత్వం ఏదైతే ఉందో, ఒక్కో ముఖం ఒకదానికి ప్రతీకగా భాషిస్తున్నాయి కదా, ఆ పంచముఖాత్మకమైన శివతత్వాన్ని మనం ధ్యానంలో ఉంచుకోవాలి, స్ఫురణకు తెచ్చుకోవాలి. భక్తలోలుడైనటువంటి కరుణా దృష్టి కలిగినటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో, మహాశివుడు, పరమశివుడు, ఆ శివుని యొక్క అపారమైన కరుణను మనం ఒక్కసారి ధ్యానించాలి. అంతేకాదు లింగాత్మకము, ఆ ఓంకారాత్మకమైనటువంటి శివ రూపాన్ని మనం ధ్యానించుకోవాలి, మనం స్ఫురణకు తెచ్చుకోవాలి. ఇలా ఈ ఈ ఈ శివతత్వం గురించి మనం చెప్పుకుంటే ఇవాళ ఈ శివరాత్రి నాడు ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు. శివుని నిరాకార నిర్వికల్ప స్థితి గురించి చెప్పాలంటే ఒక ప్రసంగమే అవసరమవుతుంది. అయితే మనకున్నటువంటి సమయంలో, పరిమితమైన సమయంలో కొంత స్థాళీపులాకంగా, విహంగ వీక్షణంగా చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఈ నిర్వికల్ప నిరాకార తత్వము బ్రహ్మతత్వము చక్క తెలియజెప్పిందొక్క శంకరుండని లెక్క కదా. ఆదిశంకరుడు బ్రహ్మతత్వాన్ని చెప్పాడు అనమాట. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ మహానుభావుడు లోకానికి అందించి వెళ్ళినాడు కదా. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే కదా ఆయన. నమశివ మన శృతి స్మృతి పురాణానాము ఆలయం కరుణాలయం అంటాం కదా ఆయన్ను. ఆయన నిర్వాణ షట్కాన్ని మనకు అందించి వెళ్ళాడు. నిర్వాణ షట్కములో ఉన్నటువంటి నిర్వికార స్థితి ఏదైతే ఉందో, నిర్వికల్ప స్థితిని మనం మనసుకు తెచ్చుకోవాలి. అంతేకాకుండా దూర్జటి ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని, మనకు జీవన సూత్రాన్ని, ఒక సూక్తి మనకు అందించి వెళ్ళాడు. దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురత్రత్న సానువు నీ విల్లు నిధీశ్వరుండు సకుడు అర్థోరాసి కన్యావిభుండు విశేషార్చికుడు ఇంక నీకెన ఘనుండుంగల్గునే. అయ్యా పరమశివ, నీవెటువంటి వాడివి? ఐశ్వర్యంలో ఐశ్వర్యవంతుడివి. ఐశ్వర్యవంతుల కంటే గొప్ప ఐశ్వర్యవంతుడు నువ్వు. నీకంటే గొప్ప ఐశ్వర్యం ఉందా? కామధేనువు అయితేనేం, కల్పవృక్షం అయితేనేం, చింతామణి అయితేనేమి, ఇటువంటివన్నీ కలిసినటువంటి మేరు పర్వతం ఏదైతే ఉందో, బంగారు కవర్ని కలిగినటువంటి మేరు పర్వతము, ఘనభూతి కలిగినటువంటి మేరు పర్వతము, అది నీకు ధనువుగా ఉంది, అది నీ విల్లు, అది నీ కోదండంగా ఉంది స్వామి. మరి నీవు అనుకుంటే నీకు లేనిదేముంది? మరి నీకంటే గొప్పవాడున్నాడా? నీ సఖుడెవరు? కుబేరుడు, సాక్షాత్తు నిధీశ్వరుడు నీ సఖుడు. అట్లాగే అర్థోరాశి అంటే సంపద అంతటికీ రాసిపోస్తే ఆ శ్రీమన్నారాయణుడే కదా సృష్టి స్థితిలో స్థితికారకుడు కదా మహానుభావుడు. అందరికీ సంపదలను అందించే ఆ నారాయణుని యొక్క కన్యావిభుండు, సంపద యొక్క రాశి యొక్క కన్యావిభుండు నారాయణుడు ఎవరైతే ఉన్నాడో అతడు నిన్ను విశేషార్చకుడు. అందుకనే శివకేశవులకు ఎవరు గొప్ప అర్చకుడు శివునికి అంటే సాక్షాత్తు కేశవుడే. అందుకే శివకేశవులకు మనం భేదం చూడకూడదు అంటాము. అదంట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే కేశవానికి నారాయణ తత్వానికి అందించినటువంటి విష్ణు సహస్రనామంలో సంక్షిప్తంగా ఉన్నటువంటి క్వింటెసెన్స్ ఏదైతే అందిస్తాడో, ఈ మంత్రరాజం శ్లోకం ఏదైతే ఉందో అది ఇచ్చింది సాక్షాత్ పరమశివుడు అందిస్తాడు మనకు. అంటే శివుడు రాముని తత్వాన్ని గురించి మనకు శ్రీరామ రామ రామేతి 3 సార్లు అనుకుంటే చాలు అని. అలా శివకేశవులకు భేదం లేదు కాబట్టి నీకు ఆ కేశవుడే నిన్ను ఆరాధిస్తున్నాడు కదా, మరి నీకంటే గొప్పవాడు ఉన్నాడా అని ధూర్జటి ప్రశ్నిస్తాడు. అంటే ఏమిటి? ఇక్కడ ఈ కలిమిలేములకు అతీతమైన ఒక తత్వం ఉందో, ఈ సుఖదుఖాలకు అతీతమైన తత్వం ఏదైతే ఉందో అది అక్కడ ధూర్జటి ప్రతిపాదిస్తాడు. ఆదిభిక్షువు వాడిని ఏమి కోరేది అన్నది ఒక అందమైన ఊహ కావచ్చు, ఒక అందమైన మాట కావచ్చు, గొప్పదే అది కూడా. అయితే ఆది బిచ్చు అనడం కంటే సముచితంగా ఏముంటుందంటే శివుణ్ణి ఆది ఐశ్వర్యవంతుడు అనాలి. అనాది ఐశ్వర్యవంతుడు, అనాది ఐశ్వర్యకారకుడు, అనాది ఐశ్వర్య ప్రదాత. ఆయన అనుకుంటే ఇవ్వగలిగింది, ఇవ్వలేనిది ఏదైనా ఉందా? అయితే ఏది పట్టనట్టుగా నిరామయంగా నిర్వికాకంగా ఉంటాడు. అహం నిర్వికల్పో నిరాకార రూపో, నేను నిర్వికల్పమైన నిరాకారమైనటువంటి రూపంలో చిద్విలాసంగా అంతర్ముఖుడై రమిస్తూ ఉంటాడనమాట. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ తేజో న భూమిర్న వాయు చిదానంద రూపం శివోహం శివోహం. అదిగో ఆ మనస్సుకు అతీతమైన ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ బుద్ధికి, ఇంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు అతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనం ఇవాళ స్ఫురణకు తెచ్చుకోవాలి. అంతేనా? అహం ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశాః నవాక్పాని పాదౌ నతోపస్థపాయు చిదానంద రూపం శివోహం శివోహం. చిదానందం బ్రహ్మానంద రూపంలో ఉంటారు. ఆనందం ఆనందం శుద్ధ సత్వమైనటువంటి పరమానందంలో ఉండిపోతాడు. ఇంకా దాంట్లో ఏమాత్రం ఇంకా కల్తీ కానీ ఇంకా ఏదీ లేదు. అంత శుద్ధమైనటువంటి, అందుకే కదా శుద్ధ స్ఫటిక సంకాశం అంటాం ఆయన. అటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి నిరాకార రూపుడు, నిర్వికల్పుడైనటువంటి, నిరంజనుడైనటువంటి, నిర్గుణుడైనటువంటి పరమాత్మ శివుడు ఎవరైతే ఉన్నారో ఆ తత్వాన్ని మనం ఇవాళ, అంతేకాదు నమే రాగద్వేషౌ నమే లోభమోహౌ మదోనేవ మేనైవ మాత్సర్యభావ చిదానంద రూపం శివోహం. లోభమోహాలకు, రాగద్వేషాలకు అతీతమైన శక్తి ఏదైతే ఉందో, లోభమోహాలకు అతీతమైన శక్తి ఏదైతే ఉందో, మదమాత్సర్యాలతో నిండిపోయినటువంటి ఈ మానసికమైనటువంటి ఈ పరిపక్వత ఏదైతే ఉందో దానికి అతీతమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అది నేను శివోహం శివోహం అని సాక్షాత్ శంకరాచార్యుడు మనకు అందించి వెళ్ళాడు. అలా అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్తాచ్య సర్వత్ర సర్వేంద్రియాణం నవా బంధనం నైవ ముక్తిర్ నబంధ చిదానంద రూపం శివోహం శివోహం. ఈ భవబంధాలకు అతీతమైనటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో, బంధింపబడేవాడు కాదు, బంధనము కాదు, బంధము కాదు, అటువంటి తత్వం అంటే సాక్షీభూతంగా ఉండగలిగినటువంటి ఒకానొక తత్వం మనం గనక అలవర్చుకోగలిగితే, మహాశివరాత్రి ఒక సాకుగా తీసుకొని మహాశివరాత్రి పర్వదినం నాడు మన సందర్భంగా ప్రతిదాన్ని కలిమిలేములు కానీ సుఖదుఖ ఈ ద్వంద్వాలు ఉంటాయి కదా, వీటి అతీతంగా సాక్షీభూతంగా మనం మనస్సును నిలుపుకోగలిగితే లోకంలో ఎక్కడుంటుంది బాధ? సదా చిదానంద రూపం సౌందర్య లహరి, శివానంద లహరి పొంగుతూ ఉంటుంది కదా ఎక్కడికక్కడ. కాబట్టి ఈ తత్వం ఏదైతే ఉందో, ఈ నిర్వికల్ప తత్వాన్ని మనం మహాశివరాత్రిలో మహాశివుని స్మరించుకుంటూ తలుచుకోవాలి. శివుడు అంటే ఏమిటి? ఏదో ఒక లింగాకారుడు లేదా విగ్రహమూర్తి, నటరాజమూర్తి, తాండవమూర్తి, ఆనందం, ఇవన్నీ ప్రతీకాత్మకంగా ఉండేటివే. మనం ఇందాక చెప్పినట్టు శివ బ్రహ్మలో వీళ్ళలో ఏది మనం ఎవరిని తప్పులు పట్టడానికి కూడా లేదు. నిజంగా మనకు సంధ్యావందన సమయాల్లో కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఏది శివునికి కేశవునికి భేదం లేదంట, అసలు అంతరం చూడకూడదని చెప్తారు. సరే, అది నిర్వికల్ప తత్వం. ఇక రెండో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి చాలా ఆసక్తికరమైన శివతత్వం ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం. మహానుభావుడు శరీరంలో సగం పంచివ్వడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో ఎక్కడా ఉంటుంది? ఆ త్యాగానికి పరాకాష్ట. ఇంతకంటే గొప్ప పెనిమిటికి ఒక భర్తగా తన అర్ధాంగి అనే పదం అక్కడనే వచ్చింది. శరీరంలోనే అర్ధభాగంగా పంచి ఇవ్వడం అనేది ప్రేమైకమూర్తులు కదా మహానుభావులు. పార్వతీ పరమేశ్వర తత్వం ఆది దంపతులు వాళ్ళు, సనాతన దంపతులు. రుక్మిణీదేవి ఒక మాట అంటుంది భాగవతంలో, కృష్ణ పరమాత్మను పెళ్లి చేసుకోవడానికి చేసుకోగోరినటువంటి రుక్మిణీదేవి ప్రార్థిస్తుంది అమ్మవారిని, పార్వతీదేవిని. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజించదనమ్మ అంటుంది. సనాతనమైనటువంటి వాళ్ళు, సనాతనం అంటే ఆది అర్థాలు లేనటువంటి దంపతులు వాళ్ళు, పురాణపు దంపతులు వాళ్ళు. అదేవిధంగా మనకి అంటే అమ్మను పార్వతీదేవి లేకుండా శివుడు లేడు కాబట్టి ఆ శివశక్త్యాత్మకమైన ఇద్దరు కదా మనకు సౌందర్య లహరి అదే చెప్తుంది కదా. కాశీ ఖండంలో అద్భుతమైన అన్నపూర్ణాదేవి తత్వం తెలుసు కదా మనకి. అమ్మ అన్నపూర్ణ సహజంగానే మనం నడివయసురాలుగా ఒక తల్లిగా, అసలు జగత్పితరులు కదా మా శివకేశు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని చెప్తారు కదా. తల్లిదండ్రులు వాళ్ళు జగత్తుకు. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఒక అన్నపూర్ణ తత్వం మనకు కనపడేటప్పుడు అమ్మ కొంత నడివయస్సుగానే కనపడుతూ ఉంటుంది మనకి. అంటే ఎంత సనాతనలో, ఎంత పురాతనలో అంత నవయౌవనులు చెప్పడానికి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఎంత ప్రాచీనులో అంత అత్యంత అధునాతనులు, అత్యంత అంటే పునర్నవ నిత్యనూతనత్వం వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక అందమైన అద్భుతమైనటువంటి విషయాలు ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర తత్వంలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కాశీఖండం గురించి చెప్పి నేను ఒక మాట చెప్తున్నాను. కాశీఖండంలో అన్నపూర్ణ తత్వాన్ని చెప్తూ మహానుభావుడు శ్రీనాథుడు ఒక మాట అంటాడు అమ్మ గురించి. అమ్మ రూపం ఒక్కసారి మనోఫలకంపై తెచ్చుకుందాం మనమందరం ఆ దృశ్యాన్ని. అమ్మ
ఒక్కసారిగా వ్యాసుడు, నేను సంక్షిప్తంగా చెప్తున్నాను ఎందుకంటే సమయాభావం వల్ల మనం కొంత చెప్పుకోవాల్సి వస్తుంది. వ్యాసుడు కాశీ నగరాన్ని శపిస్తే సందర్భం ఒకటి వస్తుంది. ఎక్కడ 3-4 రోజులుగా బిచ్చ పుట్టకపోతే ఆయన శపిస్తారు నగరం మొగత్తాన్ని. అప్పుడు అమ్మ వ్యాసునికి బుద్ధి చెప్పాలని అప్పుడు తల్లిగా రావాలి కదా, బయటికి వస్తుంది అనమాట. వేనలి పాటపాట నెరవెంట్రుకతో తిలతండులాన్వయశ్రీ నటింప వాళ్ళు తెలికన్నుల కలికితలమ్ము వీట్టుకున్న మహానుభావ. అమ్మ తిలతండులాన్వయశ్రీ, తలలో అప్పటికే అమ్మకు పండినటువంటి ఆ జుట్టు ఏదైతే ఉందో, తెల్లని వెంట్రుకలు, నల్లని వెంట్రుకలు, తిలలు, బియ్యపు గింజలు, తండులాలు కలిసినటువంటి ఆ అందమైన సౌందర్య రాశిగా వచ్చినటువంటి అమ్మ వచ్చి బయటికి తన చెలికెత్తను ఊతగా తీసుకుని అతని ఇట్లా పిలుస్తుందన్నమాట. సైగ చేసి రమ్మంటుంది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తయితు అంటారు అమ్మవారిని. అందుకనే ఆది దంపతులు అంటాం మనం. ఆ కాశీఖండంలో అమ్మవారి రూపం అంటే తల్లిదనం, అంటే ఆ కమ్మనైనటువంటి అమ్మదనాన్ని మనకు చూపించడానికి మనము ఆ నడి వయసులో ఉన్నటువంటి పార్వతీదేవినే మనం మనోఫలకంపై నిలుపుకుంటాం. సహజంగా అదే చేస్తుంటాం. అయితే మనం ఎంత సనాతనలో, ఎంత ప్రాచీనులో అంత అధునాతనులు అని చెప్పడానికి శివపార్వతుల యొక్క ప్రణయాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి ఆ నవయవనాన్ని మనం ప్రార్థనా శ్లోకంలోనే నేను చెప్పాను. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం. ఒకరిలో ఒకరు కలిసిపోయినటువంటి, ఒకరిలో ఒకరు పెనవేసుకుపోయినటువంటి దాంపత్య జీవితం ఆదర్శం అనమాట. ఇవాళ మన అందరికీ ఆదర్శం కావాలి, ముఖ్యంగా నేటి యువతరానికి. అటువంటి ఆదర్శ దాంపత్యం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నారు, చాలా మంది చూపించారు. ముఖ్యంగా కొప్పరపు కవులు ఒక మాట అంటారు, శివపార్వతుల యొక్క ఆ అర్ధనారీశ్వర తత్వం ఎలా ఉందంటే, కొప్పరపు కవులు అంటే మహానుభావులు, దాదాపు 3-4 లక్షల పద్యాలు ధారణ చేసినటువంటి మహనీయులు అనమాట. అసలు మాట్లాడితే పద్యం, వాళ్ళు గంటకు దాదాపు 500 పద్యాలు చెప్పారని ప్రతీతి. వాళ్ళు ఒక్క మాట అంటారు ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి. నీలాంబుజారామ కెలీమరాళమై సామేన శంకరస్వామి మెలియ. నీలాంబుజారామ కెలీమరాళమంట అంటే ఒక నీలోత్పల వనం ఉందనుకో, నీలోత్పలాల వనం ఉందనుకోండి, అంటే నల్లని కలువల ఒక తోటలో తెల్లని ఒక రాజహంస, తెల్లని ఒక హంస అలా ఖేలీగా అలా విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి తత్వం మనకు ఇక్కడ ఆ కొప్పరపు మహానుభావులు చూపిస్తారనమాట. నీలాంబుజా రామ కెలీ కలాపమై సామేన సగం మేనులో శంకరస్వామి ఉన్నాడమ్మా అని ప్రార్థిస్తూ, అంతకంటే గొప్ప సురుచిరమైనటువంటి ఒక భావచిత్రాన్ని మనకు కాళిదాస్ అందిస్తారు. అంటే శివపార్వతుల ప్రణయం మనం తెలుసుకోవాలి ఇవాళ, ముఖ్యంగా ఆసక్తికరమైన విషయాలు కాబట్టి, ముఖ్యంగా మనకు యువతరానికి చెప్పాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ తత్వం తెలుసుకుంటే ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి. పెళ్లి పీటల మీద పారాని పూర్తి కాకముందే విడాకులు తీసుకున్నటువంటి దుష్ట సంస్కృతి మనకు వచ్చేసింది. దారుణమైనటువంటి పరిస్థితిలో పిల్లలు పుట్టారనమాట. పిల్లలు పుడితే వాళ్ళ పాల బుగ్గల్లో పాల మరకలు ఆరకముందే మరి విడాకులంటూ పరిగెత్తిపోతున్నటువంటి కుసంస్కృతి మనకు ఇవాళ ప్రారంభమైపోయింది, వేళ్ళూరుతుంది. దీని నుంచి బయటపడాలి, ఈ దృశ్యం నుంచి మనం మేలుకోవాలి. నిజానికి ఆత్మీయతం అంటే ఏదో కొన్నాళ్ళ నుండి పోయేది కాదు, ఊపిరున్నంత కాలం ఉండాల్సిన బంధం అనమాట. ఆ ఆత్మీయత అనేది అది 2 గుండెల్లో ఒకేసారి పొంగే చెమ్మ, 4 కనుపాపల్లో ఒకేలా కదిలే బొమ్మ. అంటే అలా మమైకమైతేనే శివపార్వతుల దాంపత్యం నిలుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, కానీ పెళ్లి చేసుకొని ప్రేమించడం నేర్చుకోవాలండి ఇవాళ. అది అద్భుతమైనటువంటి కాళిదాసులో కొంత సమయాభావం వల్ల నేను కొంత తగ్గించి చెప్పాలి. అది చెప్పకపోతే ఈ ప్రసంగం సంపూర్ణం కాదు, సమన్వయం కాదనే ఉద్దేశంతో అదొక్కటి చెప్పి సెలవు తీసుకుందాం మనము. అద్భుతంగా పార్వతీదేవి తపస్సు చేస్తుంది. ఎవరి కోసము? హిమవంతుని కుమార్తెగా, హిమవంతునికి మేనాదేవికి కుమార్తెగా పుట్టినటువంటి పార్వతీదేవి ఆమె శివుడే నాకు భర్తగా కావాలని తపస్సు చేస్తున్న సందర్భంలో దాక్షాయనిగా అక్కడ తను తాలించుంటుంది. ఆమె తన పూర్వరంగం అంటారు కదా, ఆ గత జన్మలో అమ్మ తను తాలించి ఇప్పుడు హిమవంతునికి కూతురు కాబట్టి పార్వతీదేవిగా ఉన్న సందర్భంలో కఠోరమైన తపస్సు చేస్తుంటుంది. అమ్మ తపస్సు హేమంత ఋతువులో చల్లని మంచునీటి కొలంలో కంఠం వరకు నీళ్లు, అంటే చాలా కఠోరంగా, చాలా వర్ణం చేయడానికి నాకు సమయం లేదు. కానీ ఒక్క విషయం, ఆ నీళ్ళలో అమ్మ కంఠం పూర్తిగా మునిగి, కంఠం దాకా నీళ్లతో మునిగి అమ్మ తల మాత్రమే కనపడుతుంటే ఎలా ఉందంటే, ఆ సరస్సులో ఒక్క పద్మం కూడా లేదంట, ఒకే ఒక పద్మం ఉంది, అదే అమ్మ తల. అమ్మ ముఖం ఏదైతే ఉందో ఆ ముఖ పద్మం. అటువంటి కఠోర తపస్సు చేసినటువంటి అపర్ణ
శివుడు పరీక్ష చేస్తాడు అమ్మ యొక్క తపో నిష్టను, అమ్మ యొక్క హృదయాన్ని. అంటే ఒక రొమాన్స్, ఒక సస్పెన్స్ అన్నమాట. ఇంతకంటే గొప్ప రొమాన్స్ కానీ డ్రామా కానీ ప్రపంచ సాహిత్యంలో వాంగ్మయంలో ఎక్కడ ఉండదు. శివుడు పార్వతిని పరీక్ష చేయడానికి సప్త ఋషులు పంపించి శివనింద చేపిస్తారు, శివుని తిడతారు. ఏముంది, పామును మెళ్ళలో వేసుకుంటాడు, బూడిద పూసుకుంటాడు, శ్మశానాల్లో తిరుగుతాడు, బిచ్చాట్, ఇలాంటి మాటలతో అమ్మను చాలా బాధ కలవర పెడుతుంటారు. సప్త ఋషులు అయితే నారదుడు కూడా వస్తారు. చివరికి సాక్షాత్తు సదాశివుడే ఒక వృద్ధ బ్రహ్మచారి, ఒక ముసలివాడిలాగా వచ్చి అమ్మను ఉడికిస్తాడు. అంటే అమ్మ మనస్సు, అయ్య మనస్సు ప్రేమతో చిప్పిల్లిపోతున్నాయి. ఇద్దరూ ఒకరొకరు పరస్పరం కోరుకుంటున్నారు. అమ్మ ఏమో శివుని కోరుకుంటుంది, శివుడేమో పార్వతిని కోరుతూ ప్రేమ పొంగిపోతున్నటువంటి హృదయాలు. కానీ ఒక డ్రామా శివుడు ఒక పరీక్ష పెడతాడు, అద్భుతమైన పరీక్ష. ఇంతకంటే గొప్ప దాన్ని ఏమంటాం మనము, ఆ ఇమేజరీ భావచిత్రం దొరకదు మనకు. అమ్మ శివనిందను భరించలేక శివుడే తిడుతున్నాడు. ఎందుకంటే తిడుతున్నారు మీరు శివుడిని, చాలా తప్పు 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 అని ఖండిస్తుంది ఎక్కడికక్కడ. ఉదాహరణకి బూడిద పూసుకుంటాడు అంటే ఒక మాట అంటుంది, ఎందుకు నీకు తెలుసునో లేదో వృద్ధుడా, శివుడు పుచ్చుకు ఆనంద తాండవం తెలుసా నీకు, అది భూతి. దానికోసం మొట్టమొదటి వరుసలో దేవతలంతా ఎదురు చూస్తుంటారు. ఆనంద తాండవంలో శివుడు కేళీ తాండవం చేస్తున్న సందర్భంలో ఆయన కాలి నుంచి రాలే ధూళి, ఒక చిన్న విభూతి కణమైన చాలు మనకు సరస్సు మీద పడతాయని. అటువంటి మహిమ కలిగినటువంటి విభూతిని తప్పులు పడతావా, నువ్వు భస్మాన్ని తప్పులు పడతావా, బూడిద అంటున్నావా, ఇలా ఎక్కడికెక్కడ ఖండిస్తూ ఉంటుంది. అయినా కూడా శివుడు ఆగడు, తిరుగుతూనే ఉంటాడు, నిందిస్తూనే ఉంటాడు. ఇక శివనింద నేను భరించలేనే, ఒకసారేమో అగ్ని ప్రవేశం చేసినా కూడా అమ్మ దగ్ధం కాదు. చివరికి శివనింద నేను భరించలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఆ చెలికతకు చెప్పి వీడిని పక్కకు తోసేయండి అని చెప్పి అమ్మ క్రోధంతో కుటీరంలోకి ఒక అడుగు వెనక్కు తిరిగి ఆ వృద్ధుని బ్రహ్మచారి నుంచి ఒక తన కుటీరంలోకి ఒక అడుగు పెట్టి ఇంకొక అడుగు పెట్టబోతూ కాలు పైకెత్తింది. ముందరి పాదం వెళ్ళింది, వెనక పాదం అలా పైకి లేచింది. గమనించండి ఎంత ఎడిటిక్ ఇమేజీలో కనపడుతుందో మనకు. అలా అమ్మ ఒక కాలు ముందుకు వేసింది, ఒక కాలు గాల్లోనే ఉంది, వెనక నుంచి వచ్చి ఒక చెయ్యి పట్టుకుంది ఇలా అమ్మను. ఉలిక్కిపడి అమ్మ పులకాంకిత గాత్ర వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ముసలివాడు లేడు, నవయౌవనమూర్తి ఉన్నాడు. జటాటూటధారి, ఒక చేత్తో కోదండం పట్టుకొని సౌందర్యమూర్తి అయినటువంటి పరమశివుడు సదాశివుడు యవ్వనంతో తొలికిసలాడుతున్నటువంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే అమ్మ పులకిత గాత్రమైపోతుంది అన్నమాట. అద్వితీయ సంచలిత రాగవిపంచి అయిపోతుంది. వీణ తీగలా చలించిపోయి, ఇంతకాలం నేను చేసినటువంటి తపస్సు ఫలించింది కదా, ఈ తపస్సుకు నాకు నా నాథుడు ఎదురైనాడనే ఒక ఆనందంతో అమ్మ ఇలా తిరిగి చూస్తూ ఒక కాలు లోపల తంవీక్ష వేపధుమతి సరసాంగయష్టి సంవేక్ష వేపధుమతి సరసాంగయష్టి నిక్షేపనాయ పద ముద్దతి ఉద్వహంతి మార్గాచలౌ వ్యతికరా కులితేవ సింధు శైలాధిరాత తనయా నయయౌన తస్థౌ. అమ్మ ముందుకు వెళ్ళలేదు, సిగ్గు వెళ్ళిపోమ్మంటుంది, ప్రేమ ఉండమంటుంది. ఒక కాలు పైకి పెట్టింది, ఒక కాలు అలా ఉంది. అమ్మ ఒక నది ప్రవాహాన్ని ఒక కొండ ఢీకుంటే, కొండను నది ఢీకున్నప్పుడు మార్గాచలౌ అలా వెనక్కు తిరిగి ఒక్కసారిగా పైకి ఎగజిమ్మినటువంటి నీటితో నది ఎలా తిరుగుతుందో అమ్మ ఎలా తిరిగి ఇలా తన నాథుని వైపు తిరిగి చూసిన ఒకానొక అద్భుతమైన అక్షర భావచిత్రం, మనోహరమైన. ఇంతకంటే గొప్ప డ్రామా ప్రపంచంలో ఉంటుందా? మన వాళ్ళు ఇది గమనించాలి. ఇంతకంటే సస్పెన్స్, ఇంతకంటే రొమాన్స్, ఇంతకంటే ప్రణయం ఉందా? ఇదంతా వదిలిపెట్టి ఆది దంపతులైనటువంటి ఏదో వాలంటైన్స్ వెంటబడుతున్నారు. వాలంటైన్స్ డే, ప్రేమ రోజులు, లవర్స్ డే అంటూ వాలంటైన్. ఎవరు వాలంటైన్? విదేశీయుడు. ఒక దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి నిజానికి అతనికి మన ప్రేమలో, మన పురాణ కథల్లోని ప్రేమల్లో ధార్మిక ప్రవృత్తి ఉంటుంది. ఇప్పటి ప్రేమల్లో కేవలం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక భోగలాలస, ఒక కేవలం ఐహికమరపైనటువంటి ఒకనొక మోహం మాత్రమే ఉంది. అందుకనే శివపార్వతుల అద్వితీయమైనటువంటి అర్ధనారీసత్వం ఇంకా ఎన్నో చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నాను. లింగాకార తత్వం చెప్పాలి, పంచముఖాల గురించి చెప్పాలి. ఒక్కొక్క ముఖానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. పంచముఖాత్మకము. అసలు ఓంకారం ఎక్కడి నుంచి పుట్టింది? లింగాకారం అంటే ఏమిటి? మొత్తం విద్యలన్నీ ఆయనలో పుట్టినాయి మహానుభావుడు. 7 కోట్ల మంత్రాలు ఒక్క పంచాక్షరి చెప్తే మనము ఉచ్చరించినట్లు లెక్క. విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మంత్రరాజము శ్లోకం ఎంత 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 ప్రతిభావంతమైందో, ఎంత ప్రభావం చూపిస్తుందో దానికి సమానమైంది పంచాక్షరి. 7 కోట్ల మంత్రాలను మనం పఠించినట్టు శివ పంచాక్షరి మంత్రం. ఆ పంచతత్వం అన్నమాట. శివుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నిటికీ సమాహారమే శివతత్వం. పంచముఖుడైనటువంటి మహానుభావుడు సదాశివుడు. ఆ సదాశివుని మనం ఈ మహాశివరాత్రి రోజు ఎంతో చెప్పుకోవచ్చు. ఏలీలన్ను తీయింతు. మనం ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. దూర్జుడు ఒక్క మాట అంటాడు. ఈ ఒక్క మాట చెప్పి నేను విరమిస్తాను. ఏలీలన్ను తీయించవచ్చు ఉపమోత్ప్రేక్ష ధ్వనివ్యంగ
శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యమైన నీ రూపమున్ చాలు కవిత్వములు నిలుచునే సత్యము వర్ణించుతో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అంటాడు మహానుభావుడు. మేము కవిత్వంతో నిన్ను పొగలగలమా, కవిత్వంతో నిన్ను వర్ణించగలమా? శబ్దాలంకారాలు అయితేమి, అర్థాలంకారాలు అయితేమి, ఓ మహా సదాశివ నిన్ను వర్ణించగలవా? అయినా ఏ కవిత్వము ఈ సత్యాన్ని ఆవిష్కరించగలదు? లజ్జలే అంటే ఏమాత్రము బిడియం లేకుండా ఏదో ప్రయత్నం చేస్తున్నాం మేము నిన్ను వర్ణించడానికి, కానీ సాధ్యం కాదు సదాశివ అనే ఒక ఈ సకారాత్మకమైన స్ఫురణతో ఆ సదాశివుడు, ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు, జగత్పితరులు, మాతాపితలు కదా వాళ్ళు ఈ శివరాత్రి రోజు మన భక్తాగ్రేసులందరికీ, మన వీక్షకులందరికీ కరుణా కటాక్షాలను అందిస్తారని, ఇహపరాల్లో ఏది శ్రేయస్తో దాన్ని అందిస్తారని కోరుకుంటూ స్వస్తి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని సంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. నమస్తే.